హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను. సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి పిల్లల్ని మనం డీహైడ్రేటెడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో దానికోసం మనం ఫ్రూట్స్ అని అవి అని కొంటూ ఉంటాం కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరము. సో అందుకే నేను మా ఇంటి దగ్గర ఉన్న పార్క్కి తీసుకెళ్తాను. అట్లీస్ట్ ఇంటి దగ్గర మనకు పార్క్ లేకపోయినా మనం పైన మేడ మీదైనా ఆడించుకుంటే మంచిది. అండ్ ఇక్కడ నేను మా పిల్లలకి ఇక్కడ వాటర్ మెలన్ జ్యూస్ అది చేస్తున్నాను. సో దాంట్లోకి స్వీట్నర్ కింద నేను ఖర్జూరం అయితే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం షుగర్ని కంట్రోల్ చేయడానికే చూస్తాను. అత్యవసర పరిస్థితుల్లో తప్పదన్నప్పుడు తప్ప మ్యాక్సిమం షుగర్ని ఎక్కువగా పెద్దగా వాడను నేను. అండ్ ఇక్కడ వచ్చి నేను వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను అనమాట. మా పిల్లలకి ఈ ఆఫ్ అయితే సరిపోతుంది. నాకెందుకో తెల్లట్ల కన్నా ఈ నల్ల పుచ్చకాయలే మంచి టేస్ట్గా ఉంటాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ కోకోనట్ వాటర్ లాంటివి కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మనం బడ్జెట్ కూడా చూసుకోవాలి. డైలీ కొనుక్కుంటాం కాబట్టి మనం ఎక్స్పెన్సివ్గా అయితే కొనలేం కాబట్టి వాటర్ మిలన్ ఎనఫ్ అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా తప్పకుండా ఇలాగా షుగర్కి బెల్లం కూడా వేసినా తినలేము, అంత టేస్ట్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా ఖర్జూరం వేసి చూడండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి జ్యూసర్ ఈ మిక్సీ జార్ ఉంది కదా, ఈ జ్యూస్ది ఇలాంటిది కాకుండా కొంచెం మనకి ఇప్పుడు వేరే టైప్లో వస్తున్నాయి కదా, బుల్లెట్ది అని చెప్పి ఆ టైప్లో అయితే ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది. ఇక్కడ కూడా బాగానే బ్లెండ్ అయింది, కానీ నేను హాట్ వాటర్లో సోక్ చేశాను కాబట్టి బ్లెండ్ అయింది. చూసారు కదా, అడుగున ఉండిపోయింది. అదే మనం బుల్లెట్ మిక్సీ జార్ టైప్ అయితే ఇంకా బాగా అవుతుంది. నేను తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుంటే నేను మీకు తొందరలో వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మార్నింగే చేసి పెట్టేశాను. ఎందుకంటే ఈవినింగ్ అంతా పని నేను ఒకసారి పెట్టుకోలేను. వంట చేస్తున్నప్పుడే పక్కన ఇలాంటివన్నీ చేసి పెట్టేసుకుంటానమాట. సో ఇలా 2 బాటిల్స్లో నేను ఫిల్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ బాటిల్స్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని అడగండి, నేను ఇస్తాను. కాకపోతే గ్లాస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసినప్పుడే ఈవినింగ్ నాకు కడుగుతున్నప్పుడు పడిపోయి కింద పగిలిపోయింది అనమాట ఒకటైతే. సో మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి. అండ్ అది కిడ్స్కి, ఇది వచ్చి పపాయ నేను తినడానికి అనమాట. ఇది నేను ఎందుకు పపాయ తీసుకుంటున్నానంటే డాక్టర్ నాకు మొన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వచ్చి మొత్తం కాళ్ళు చేతులు అయితే తిమ్ముళ్ళు వస్తున్నాయి అనమాట. సో అప్పుడు డాక్టర్ నాకు ఈ పపాయ డైలీ తినమని సజెస్ట్ చేశారు. డైలీ ఎలాగో తినలేం కాబట్టి అప్పుడప్పుడైనా ట్రై చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్లోకి నేను ఆల్రెడీ స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకున్నాను అనమాట. సో బాయిల్డ్ స్వీట్ కార్న్లోకి నేను కొంచెం పెప్పర్ పౌడరు, సాల్ట్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం టమాటా కెచప్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెస్ట్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ కోసం అని వేసాను. సో ఇలా అంతా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకోవాలి. ఫస్ట్ ఒక 4 తీసుకుని దానిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకోండి. చీజ్ మీకు ఇష్టమైతే చాలా ఎక్కువగా వేసుకోవచ్చు. మేము చీజ్ చాలా తక్కువ తింటాము. అండ్ నేను పెద్దగా కూడా ఇవి తీసుకురాను ఇంట్లోకి. సో నేను కొంచెం తక్కువ వేసాను అనమాట, ముఖం కొట్టేస్తుంది అని చెప్పి. సో నేను చీజ్ స్లైస్లా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. షీట్స్ ఉంటాయి కదండి, చీజ్ షీట్స్, ఆ టైప్లో తీసుకున్నాను అనమాట. అది కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. మొజరెల్లా చీజ్ అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి ఉన్నట్లతో అడ్జస్ట్ చేశాను. అండ్ ఇది వచ్చి టోస్టర్ అనమాట. ఇది మాన్యువల్, అంటే ఇప్పుడు మనకి స్టవ్ మీద పెట్టుకునే టోస్టర్ అనమాట. సో ఇలాగా ఫిల్ చేసుకున్నదంతా కూడా బ్రెడ్ దాని మీద పెట్టేసి ఇలా 2 బ్రెడ్ని క్లోజ్ చేసేసి దీనిపైన లోపల పెట్టేసి ఇది సెట్ చేసేసుకోవడమే. ఇలా లాక్ ఇస్తారనమాట. లాక్ చేసేసుకుని ఇలాగా 2 మినిట్స్, కరెక్ట్గా 1 మినిట్ ఇటు 1 మినిట్ అటు ఈజీగా అయిపోతుందండి. ఎక్కువసేపు చేసినా మాడిపోతుంది అనమాట. అంతేనండి, అయిపోయింది. ఈజీగా మనకి మధ్యలో కట్ చేసుకుని టమాటా కెచప్ తోటి కావాలంటే టమాటా కెచప్ తోటి, లేదా నార్మల్గా కావాలంటే నార్మల్గా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. దీంతోపాటు పొద్దున్న చేసిన వాటర్ మెలన్ జ్యూస్ ఉంది కదా, ఆ బాటిల్ తీసి కాసేపు పక్కన పెట్టేశాను అనమాట. కూలింగ్ అంతా పోయాక మా పిల్లలకి ఇదిని అది ఇచ్చేసాను. చక్కగా వాళ్ళకి ఫిల్ అయిపోయింది. సో హ్యాపీగా ఆడుకున్నారన్నమాట పార్కులో. ఆకలని ఏమనలేదు. నైట్ ఇంటికి వచ్చి అన్నం పెట్టేశాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.